లెట్స్ హియర్ ఇట్ ఫ్రమ్ యూ. మీ నోటి ద్వారా విందాం. ఎవరు ఆ వ్యక్తి? ఆ వ్యక్తి హీరో అయ్యాడా, విలన్ అయ్యాడా? ఏం జరిగిందా ప్రాంతంలో? ఇది చేతివాటం. 2 సంఘటనలు జరిగాయి. ఆ ప్రాంతం పుట్టింది, ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది. అతను పుట్టాడు. నేను ఇలా మేము ముందుకొచ్చాను, పార్టీ పెట్టాను. దాని పేరు జనసేన. జనసేన మీ సేన, సామాన్యుల సేన, మన భారతదేశపు సేన. బయలుదేరాడు. ఇల్లేమో దూరం, వాడికి వెళ్లే దారి గురించి తెలియదు. ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం. తీసుకెళ్లే చోటు గురించి కూడా తెలియదు. దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. ధైర్యం ఉంది, ధైర్యం ఉంది. సార్ నమస్కారం. నా పేరు ఆనంద వాసిరాజు. అదే ఫోన్ చేశాను కదా సార్, జర్నలిస్ట్. ఒక సంఘటన చెప్తా విను. ఒకరోజు జల్సా జరుగుతున్న సమయంలోనే వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. వెళ్తే ఆయన అప్పుడే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఉన్న లైసెన్స్డ్ తుపాకీ ఇచ్చొచ్చేశారు. తుపాకీ ఇచ్చొచ్చారు, కానీ తుపాకీ కంటే పవర్ఫుల్గా ఉన్నాడేంటి అని అనిపించింది నాకు. ఆయుధం కంటే గొప్ప మనిషి మనతోనే ఉన్నాడు. ఆ తర్వాత ఇది జరిగిన కొన్ని గంటలకే సిపిఎఫ్ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టి ఆయన బ్యాంకులో 1,05,00,000 ఎంత ఉంటే 1 crore చెక్ రాసి దానికి ఇచ్చేశాడు. పోటీ చేసిన 2 స్థానాల్లో ఓటమి పాలయ్యారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అంటే మీ హీరో ఓడిపోయాడా? ఓడిపోయాడు. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కర్చన కన్నా భయంకరంగా ఉంది. ముందు నువ్వు పోయి ధైర్యంగా వాళ్ళకెదురు నిలబడు. చావుని చూశాడు కాలి కింద ధూళిలాగా. చావో రేవో రాజకీయాల్లోనే చావుని ధిక్కరించే సుల్తానులాగా. వైసీపీ గోండాగాళ్ళరా, గాయం చేసే కత్తుల మీదే నడుచుకుంటూ వంట చేతోసం మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడగలరా. వేటగాళ్ళనే వేటాడే మహావేటగాడు. అరే గుర్తుపెట్టుకుంటారా వైసీపీ గోండాలరు, ఈ రోజు నుంచి నేను రెడీ రా మీతో. వీరుడొచ్చాడు, వీరుడొచ్చాడు, కరిగే మనసే మరిగిపోని లావాలా. ఆయుధమే ఆగ్రహాల జ్వాల, రగిలే చూపులు మౌన శంఖారావంలా, ఎగసే ఊపిరి యుద్ధ భేరీ నాదంలా. నిర్జించారా దౌర్జన్యాన్ని వేళ. సూర్యుడా
వస్తాడని నాకు తెలుసు, గ్యారంటీగా వస్తాడని తెలుసు. దొరికిపోను నాయన, నువ్వు చేసాక పేకాటలో 3 రాజులు పడితే ఎదుటోడికి 3 ఆసులు పడ్డాయేమోనని భయపడే లోకం ఇది. కానీ అతను తన ముందున్న వాళ్ళ గురించి ఆలోచించడు, బ్లైండ్ గా షో చేసేవాడు. నీకు ఇంకో సంఘటన చెప్తా విను. రాశారని తెలిసింది. అయినా మీ హీరో ఏం చేయలేదు. టూ మచ్ రిస్క్ టు టేక్. సార్ ఆయన ఎందుకు సార్ గమ్ముకోనుడా? ఎందుకోనుడా? లిసన్, నౌ యు ఆర్ గెటింగ్ ఆన్ మై నర్వ్స్. నువ్వు ఉండు మేడం, ఒక నిమిషం ఉండా. సారు ఆయన తిరిగి వెళ్ళిపోతాడా? ఇంకేంటి చేయడా? తొందరపడితే చరిత్రని తిరగరాయలేము, ఊరికే చరిత్రని సృష్టించలేము. అలా అని చరిత్రని ప్లాన్ చేసి బ్లూ ప్రింట్ తీయలేము. దానికి కావాల్సిందల్లా చిన్న నిప్పురవ. వాట్ డు యు మీన్? పేజ్ నంబర్ 128.